దేవుని పరిశుద్ధ నామాన స్తుతి కలుగునగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. అందరూ బాగున్నారు కదండి. దేవుని కృప వల్ల నేటి వరకు ప్రభువు మనల్ని తన రెక్కల చాటున కాపాడారు. ఈ 2026 సంవత్సరంలో 10 నెలలు, అక్టోబర్ నెల వరకు దేవుడు మనల్ని దీవించి కాపాడారు. నవంబర్ మాసంలో మనం అడుగు పెట్టబోతా ఉన్నాం. 10 నెలలు ఆయన కృప మనకి చూపించి అధికం చేసి ఆశీర్వదించిన దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించాలి. అనేకులు కాలం గడుస్తున్న కాలంలో మనం ఉన్నాం, కానీ ప్రభువు మన ఎడల ఆయన కృప చూపిస్తూ ఉన్నారు. ఈ నెలంతా మరి దేవుడు కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుని కృప మిమ్మల్ని ఇంకా బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఈరోజు వాక్యం నిమిత్తం పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమాకాండము 8వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చదువుకుందాం. మరియు భూలోకములో నేను యెహోవాను అని నువ్వు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక క్రియ జరిగినని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెనని నేను. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, ఐగుప్తు దేశంలో దేవుడు అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్న టైంలో ఫరో హృదయం కఠినమైపోతా ఉంది. పంపించేస్తానంటున్నాడు, మళ్ళీ కఠినపరుచుకున్నాడు. నేను పంపను అన్నాడు. ఈ అద్భుతం చేస్తే, లేకపోతే ఈ యొక్క కప్పలు తొలగిపోతే, ఈ యొక్క పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపిస్తే మీరు వెళ్ళి దేవుని ఆరాధన చేయొచ్చు అంటున్నాడు. మరలా హృదయాన్ని కఠినపరుచుకుని కుదరదు అంటున్నాడు. అయితే ఒక టైం వచ్చినప్పటికీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పటి నుంచి వేరుగా ఉంటుంది ఫరో, నా ప్రజలను నీ ప్రజల నుంచి నేను వినాయించేదని, వేరు చేస్తాను నేను. ఇప్పుడు ఈగల గుంపులు మీ ప్రజల దగ్గరే ఉంటాయి, మీ ప్రజలు ఉండే చోట ఉంటాయి. మా ప్రజలు ఉన్నటువంటి గోషేను దేశంలో అవి ఉండవు. నేను వేరు చేస్తాను, వేరు చేసి వారిని ప్రత్యేకపరుస్తాను. రేపు ఈ సూచక క్రియ జరుగుతుందని చెప్పమని మోషేను పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఇంతకాలం ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు ప్రజలు ఉండి వాళ్ళతో కలిసి ఉండి, వాళ్ళకు వచ్చిన కష్టాలు వీళ్ళకి వచ్చినాయి, వాళ్ళకు వచ్చిన పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు చూస్తే వీళ్ళని ప్రత్యేకపరుస్తానంటున్నాడు. గోషేను ప్రదేశాన్ని ప్రత్యేకపరుస్తానంటున్నాడు. దేవుని ప్రజలు ఉన్న, ఇశ్రాయేలీలు ఉన్న ఆ స్థలాన్ని ప్రత్యేకపరుస్తానంట. ఇప్పుడు ఐగుప్తులకు వచ్చే శోధన ఇశ్రాయేల్ ప్రజలకు రాదంట. రేపు నుంచి మారిపోద్ది పరిస్థితి అన్నాడు. ఈరోజు దేవుని వాక్యంతో నేను చెప్తా ఉన్నా, ఇన్ని నెలలు, ఈ 10 నెలల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు మనం చూసామేమో. ఈరోజు దేవుడు మనల్ని ప్రత్యేకపరచబోతా ఉన్నాడు. దేవుని కృప ద్వారా దేవుని ప్రజలమైన మనం, దేవుడు మనల్ని ప్రత్యేకపరుస్తున్నాడు. ప్రత్యేకపరిచి రేపు ఈ సూచక క్రియ జరుగుతుంది. రేపటి నుంచి ఏం జరుగుతుందంటే, పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందరికి వచ్చినట్టు నీకు కాదు, అందరికి ఉన్న పరిస్థితి నీకు కాదు. శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు అందరికి వస్తూ ఉంటాయేమో. దేవుడు మాత్రం నిన్ను ప్రత్యేకపరుస్తాడు. ఐగుప్తు ప్రజలకు వచ్చిన తెగుళ్ళు నీ మీదకి రావు. ఐగుప్తు ప్రజల మీదకి వచ్చినటువంటి ఈగలు నీ మీదకి రావు. ఐగుప్తు ప్రజల మీదకి వచ్చినటువంటి శ్రమలు, సమస్యలు నీ మీదకి రావు. దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. నిన్ను దేవుడు సెపరేట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు ఉండే స్థలాన్ని దేవుడు సెపరేట్ చేస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలోనే నువ్వు డివైడ్ చేయబడతావు. అంటే ఇక్కడే నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వు ఒక ప్రత్యేకంగా దేవుడు నీ మీద కనుదృష్టి నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంతకాలం కలిసే అన్నీ అనుభవించాం, శ్రమలైన కష్టాలని. ఇక మీదట నువ్వు సెపరేట్ చేయబడతావు. ఇక మీదట నువ్వు దీవించబడతావు. అది దేవుడు చెప్తున్న వాగ్దానం. ఫరో చెప్తున్నాడు, నీ ప్రజలు మా ప్రజలు వేరైపోతారు. ఇక ఈ ఈగల గుంపులు మా ప్రజలతో ఉండవు, నీకే ఉంటాయి. ఆమేన్. ఇక శోధన, కష్టం, కన్నీరు నీకు రాదు అని ప్రవహిస్తున్న వాగ్దానాన్ని విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. దేవుడు వచ్చే నెలలో మిమ్మల్ని బహుగా దీవిస్తారు. దేవుడు కనుదృష్టి మీద ఉండి రేపే ఈ సూచక క్రియ ఆరంభమగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు ఇచ్చిన మాట అయ్యా వారి జీవితం నెరవేర్చండి. ఆత్మీయ అర్థాన్ని గ్రహించే రీతిలో వారి యొక్క విశ్వాసం పెరుగునగాక, ఆత్మీయ జ్ఞానం పెరుగునగాక. అయ్యా ఈ వాక్యం ద్వారా వారిని తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మీకు తోడై కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.